God. So God is going to lift you up. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. When you rejected trust in God and pray, God will restore everything. నువ్వు తిరస్కరించబడినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే దేవుడు నిన్ను పునరుద్ధరించబోతున్నాడు. From rejection to repromotion or rejection to God will promote you and lift you up and He will accept you. తిరస్కరణ నుంచి నిన్ను దేవుడు హెచ్చింపులో నడిపించబోతున్నాడు, పదోన్నతి కల్పించబోతున్నాడు. ఎవరు తిరస్కరించినా పట్టించుకోవద్దు. అలాగే దేవుని యందు భక్తి కలిగిన వారు పొరుగువాన్ని తిరస్కరించకూడదట. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపము చేయుచున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ స్నేహితులు, బంధువులు, మిత్రులు చాలా మంది ఉంటారు పనిలో కూడా. ఎవరిని కూడా తిరస్కరించకూడదు అనండి. తిరస్కరించకూడదు. మీకంటే తక్కువ చదువుకున్నాడని, మీకంటే అంత హోదా లేదని, స్టేటస్ లేదని తిరస్కరించకండి ఎవరిని కూడా. తిరస్కరిస్తే పాపం చేసినట్టే. మీరైతే ఏ పాపం చేయకపోయినా ఆ వ్యక్తిని చూసి అసహించుకున్నారనుకోండి, మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఆ వ్యక్తి కొరకు కూడా ప్రభు ప్రాణం పెట్టాడు. అతనికి ఆక్సిజన్ ఆయన ఇస్తున్నాడు. అతను బతకడానికి ఆయుష్ ఇచ్చినవాడు ఆయనే బతకడానికి పర్మిషన్ ఇస్తే నువ్వు నేను ఎవరో తిరస్కరించడానికి. కాబట్టి ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, మిమ్మల్ని హేళన చేయొచ్చు, కానీ వదిలేసేయండి, క్షమించండి. ప్రభు మిమ్మల్ని దీవించే రోజు రాబోతుంది, మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది. దేవుని వైపు చూడండి. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం నా కోసం ప్రభు మాట్లాడాడు. ఐ విల్ బి బ్లెస్డ్. నా జీవితం